హెరిటేజ్ చుట్టూ జరుగుతున్న చట్టాన్ని ఎస్టాబ్లిష్ అయిపోతుంది రోజు రోజుకి. అవును సార్. దానివల్ల భగవంతుడు పెనాల్టీ క్లాస్ వేసి 5,000 కోట్ల పైచీలకే షేర్ మార్కెట్ ఆవిరైపోయి కనబడింది. అవును. అయ్య బాబాయ్ అనేసరికి ఇక్కడ ఇంకా ఇంకా పెరిగిపోతుంది, ఏం చేయాలన్నప్పుడు ఎవరైనా తగ్గనే మనోడు దొరికాడు. ఏం సార్ ఏ అంటున్నారు మళ్ళీ అసలు? సరే మళ్ళీ అనమాట ఏ సార్ మీరు అన్నీ ఒప్పుకుంటాం, మీరు చెప్పిన ఏ అయితే చాట్ జీపీటీ ఏవో అన్నీ చెప్పారు. బస్ మరి ఈ మేకెట్టగానే ఏంటి చెప్పారు? ఆ వీడియోలు కొన్ని నావే, కొన్ని పాత వీడియోలు కూడా నావే అని చెప్పినంటే అర్థం ఏంటి? అదేంటి సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరిగితే పనులు బుద్ధి పనికిమాలిన బుద్ధి పుట్టుకతో వచ్చింది, పుడకలతో కానీ పోదు కదా. నీ దైత్యకుడి బుద్ధి అదే కదా. నాకు అవన్నీ వద్దు బాయ్ సార్. ఏమన్నా సార్, నాకు ఈ దిక్కుమాల డిబేట్ వద్దు. నీకు రెండు విషయాలు చెప్తా. నాడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ, అదే సార్ ఆ విషయానికి వచ్చే ముందు మీరు వెళ్దాం ఈజీ వద్దు. ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ అరంగేట్రం చేసాడు. అవును. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇదే తపేలాశాలలో ఒకడోడు కంచాలోడు, ఇంకోడు కిరసనాలు అమ్ముకునేవాడి దగ్గర పచ్చలోడు ఇచ్చిన డిగ్రీతో ఏళ్ళనాడు చెల్లిలా దాపరించినోడు, మూడోవాడు పెట్రోల్ బంకోడు. చెవి పెట్టి మరీ చెప్పేస్తున్నావు కదరా. ఆయనకైతే పొంకాలు నడిపించారు కదా. ఇవాళ వచ్చారు కదా మీకు ఇరాక్ వార్ జ్ఞాపకం వచ్చిందా? తెలంగాణ డిబేట్లా ఏమైపోయారా మీరు అందరూ? అంటే ప్రపంచభక్తి వచ్చింది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద కన్సర్న్ పెరిగిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ వాడు అనగానే ఆయన ఆడ ఉండలేకపోతుండే, ఏడా ఉండలేకపోతుండే, కొండలు చూడాలంటే ఏ కొండలు రే, ఏ కొండలు చూడడానికి రా.